కలిసిమెలిసి తిరుగుతాం, కలిసి కట్టుగా నడుస్తాం, ముచ్చట్లు జోరుగా చెప్తాం. కానీ పాలి పంచుకునే కాడ మాత్రం పట్లు పడతాం అన్నట్టే ఉంటుంది కొందరు అన్నదమ్ముళ్ళ వ్యవహారం. పెద్ద మనుషుల మాట అసలే వినరు, అసలు టైంలో కిరికిరి పెడుతుంటారు. ఇప్పుడు నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే షేయ్ పార్టీల కొంతమంది లీడర్లు అలిగిన అన్నదమ్ముళ్ళ తీరుగానే చేస్తుర్రట. ఇప్పుడు చూడురు మీరే. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు సీటు నాదంటే నాదని పార్టీలలో పంచాదులు చాలా అవుతుంటాయి. అందరేమో గాని చెయ్యి పార్టీలో ఇంకింత ఎక్కువనే అవుతుంటది గడబిడ. ఇట్లనే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ వస్తుందని మంగళవారం లీడర్లతోని మీటింగ్ పెట్టి మంత్రి పొన్నం సారు లోకల్ లీడర్కే టికెట్ ఇస్తామని చెప్పేటాలకు తతిమ లీడర్లు అంతా గరం అవుతున్నారట. ఇప్పుడు లోకల్ అంటే ఎట్లయితుంది? అయినా పార్టీ పెద్ద మనుషులు చెప్పాలే గాని మంత్రి సార్ ఎట్లా చెప్తాడు లోకల్ వాళ్ళకే ఇస్తామని అని కోపానికి వస్తున్నారట. గట్లయితే కేరళ రాష్ట్రంలో ఉన్న వాయనాడులో పోటీ చేసిన రాహుల్ సారు ప్రియాంక మేడం అక్కడనే పుట్టి పెరిగినరా, వాళ్ళు ఏమన్నా లోకలా? మరి అక్కలేని రూల్ ఇక్కడెందుకు అన్నట్టు గరం అవుతుండ్రు షేయ్ పార్టీలో ఉన్న ఫిరోజ్ ఖాన్ అసొట్టి లీడర్లు. ఇంకో దిక్కు తెలంగాణ షేయ్ పార్టీ వ్యవహారం అంతా చూసే మీనాక్షి మేడం, సీఎం రేవంత్ సారు, పీసీసీ చీఫ్ మహేష్ అన్న గిట్ల పెద్ద మనుషులు అంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసుకుండ్రు. జూబ్లీ హిల్స్ బరిలో ఎవరిని నిలబెట్టాలనే దాని మీద గట్టిగా సోంచాయించిర్రాట. టికెట్ అజారుద్దీన్కి ఇస్తే మంచిగా ఉంటుందనే ఆలోచనలు కూడా నడిచినాయట. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఇదిట్లుంటే అటు పాలకుర్తి షేయ్ పార్టీ లీడర్లు పంచాది మోపు చేసిండ్రు. ఎమ్మెల్యే యశస్విని మీద మరలబడ్డట్టు చేస్తాండ్రు. గాంధీ భవన్ కు పోయి షికాయతు చేయాలని కూడా చూస్తాండ్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే వచ్చే లోకల్ ఎలక్షన్లలో షేయ్ పార్టీకి పోటీగా రెబల్ లీడర్లను బరిలోకి దింపాలని కూడా చూస్తున్నారట. పంచాది సీఎం సార్ దగ్గర కూడా పోతుందా అంటున్నారు. పాలకుర్తిలో కూడా షానొద్దుల సందే నడుస్తుంది లాడాయి. ఇన్నొద్దులు నీవురు కప్పిన నిప్పులు ఎక్కున్న కిరికిరి ఇప్పుడు ఎలక్షన్ల మోక ఉన్నది కాబట్టి బయటకు వచ్చిందా అన్నట్టు. మరి ఏమవుతుందో చూడాలి. కానీ ఎలక్షన్లు అనగానే షేయ్ పార్టీలో మళ్ళా కుటకుట చాలా అయింది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.